పచ్చకామెర్లో అయ్యి కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను మంత్రి గుమ్మడి సంధ్యారాణి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేజీహెచ్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, గిరిజన బిడ్డలు అంటే తన బిడ్డలేనని అన్నారు. వర్షాలు పడగానే జ్వరాలు విజృంభిస్తాయని, దసరా పండుగ నేపథ్యంలో పిల్లలు ఇంటికి వెళ్లారని, అక్కడి నీటి సమస్య కారణంగా ఆరోగ్య సమస్య వచ్చినట్లు చెప్పారు. కురుపాంలో ఉన్నటువంటి గురుకుల స్కూల్ నుంచి కొంతమంది అమ్మాయిల్ని అంటే 37 మంది బాలికలను తీసుకొచ్చి ఇప్పుడు జాయిన్ చేయడం జరిగింది. అందరికీ మ్యాక్సిమం కూడా అందరికీ జాండీసే ఉంది, ఫీవర్ జాండీస్. అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 10-15 రోజుల నుంచి పిల్లలకి ఒకరికొకరు రావడం, అవి స్ప్రెడ్ అవ్వడం కూడా జరిగింది. మీకు అందరికీ తెలుసు జాండీస్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలు బహుశా టాయిలెట్ ద్వారా కానీ వాటర్ ద్వారా కానీ అంటే ఒకరు తినేది ఇంకొకరు తింటారు పిల్లలు. మీకు అందరికీ తెలుసు. ఇది జరగడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాం. ప్రజెంట్ అయితే ఈ రోజుకి 129 మెంబర్స్ టోటల్గా ఎఫెక్ట్ అయ్యారు. అయితే ఇక్కడ 37 మెంబర్స్ ఉన్నారు. మిగిలినందరూ పార్వతీపురంలో ఉన్నారు. అయితే ఎవరిది డేంజర్ సిచ్యువేషన్ ఎవరికి లేదు. అందరూ ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడైతే కేజీహెచ్లో చాలా చక్కగా పిల్లలందరూ ట్రీట్మెంట్ అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ పెడుతున్నాము. అయితే పిల్లలందరికీ కూడా హెపటైటిస్ ఈ ప్రాబ్లం కూడా కొంతమందికి ఉంది. దానివల్ల కూడా పిల్లలు చాలా వీక్ అవ్వడం, ఇది జాండీస్ ఫీవర్ తగ్గించి వాళ్ళకు ఆ వ్యాక్సిన్ కూడా వేసి పంపించడానికి అన్ని రకాలుగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఒక్కరికి బాగలేకపోయినా ప్రభుత్వం వెంటనే స్పందించడం, వాళ్ళని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయడం, తగిన జాగ్రత్తలు